అన్న దాని గురించి పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి అన్న రేవంత్ రెడ్డి లేకపోతే వాళ్ళ వాడి శ్రీహరి ఉన్నప్పుడు 10% ఎస్టీలకు ఉన్నప్పుడు మరి ఈ ఓట్లు ఈ సీట్లన్నీ కలిసిన తర్వాత ఓసీ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలా ఉంటాడు చెప్తారు. పశుపతి గారిని చెప్పనివ్వండి అదే విషయం గురించి. పశుపతి గారు మాట్లాడతారు, చెప్పండి. బాధాకరమైనటువంటి విషయం ఏంటి అంటే స్థాయి అంటే గతంలో 30 ఏళ్ల కింద కేసీఆర్ చరిత్ర తీసిన, లేకపోతే ఒక 20 ఏళ్ల కింద రవీంద్ర రెడ్డి గారి చరిత్ర తీసిన, 50 ఏళ్ల కింద రాజశేఖర రెడ్డి గారి చరిత్ర తీసిన అందరూ సామాన్యులే. అది అగ్రకులమా ఆకులమా అని. ఇవాళ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే కులాలు వద్దు మతాలు వద్దు అని అనుకుంటూనే వాళ్ళు ఏ స్థాయికి పోయినా కూడా మళ్ళీ ఇవాళ కులాల భజననే చేస్తున్నారు తప్ప వాళ్ళు ఒక ఎఫిషియన్సీ ఉంది అని మాత్రం వీళ్ళు అంగీకరించట్లేదు. ఇది మానుకోవాలి. మీరు మీ రాజకీయ పార్టీ నేపథ్యం మారుకోవాలి. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిండు, కోట్ల మందికి మార్గదర్శకం ఉన్నాడు, అయినా మళ్ళీ కులాన్ని అంటున్నారు. ఉదాహరణకు ఇవాళ ముర్ము గారు ప్రధాన అంటే ఒక ప్రెసిడెంట్ అయినా కూడా మళ్ళీ మీరు కులాన్ని అంటే ఉచ్చరిస్తున్నారు. అంటే ఈ కులాల ప్రాతిపదికన ఏ స్థాయిలో ఉన్నా కూడా ఈ అన్టచబిలిటీ లాగానే అంటే సాఫ్ట్గా మీరు సృష్టిస్తున్నారు కదా, అది పద్ధతి కాదు కదా. ఏ స్థాయిలో ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళు నేను లంబాడి బిడ్డనని చెప్పుకోవాలి, నేను మాదిగ బిడ్డనని చెప్పుకోవాలి, నేను చాకలి బిడ్డనని చెప్పుకోవాలి. ఇదేంటండి? ఇది దయచేసి మానేసేయండి. ఒక అంటే వాళ్ళకు ఓన్లీ జస్ట్ కులం పుట్టిందే తప్ప ఇక ముర్ము గారు ఏ రకంగా కూడా అనర్హులు వాళ్ళు. అంటే పాకెట్ శ్రీహరి గారు ఉన్నారు అనుకోండి, అంటే ఆయన సాకలైన కాబట్టే ఇచ్చారు. ఇక ఆయనకి ఏం చదువు లేదు, సంధ్య లేదు, ఏం లేదా. బసవరాజ్ సారయ్య గారిని ఇచ్చిన అంటారు, ఇది అంటారు. ఇదేంటండి? దయచేసి ఇవన్నీ మీరు కులాలను ఇండికేట్ చేసుకుంటూ మళ్ళీ 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 దాన్ని ఉచ్చరించొద్దని చెప్తున్నారు. అదేవిధంగా సోదరుడు అంటాడు ఏమని మన రాములు గారు, ఇక కామన్ మ్యాన్కి అర్థమైపోయింది ఖజానా లేదు అని అంటున్నారు. అంటే మీకు సింపుల్ మీ వీక్షకులు చూసేట వాళ్ళకి అర్థం కావాలి. ఫంక్షన్ హాల్కు పోతారంట, పోయేటప్పుడు భోజనం పెడతాడని అనుకుంటారంట. అక్కడ ఏం లేదని అంటే ఫంక్షన్ హాల్ కూడా చెప్పాల్సిన అవసరం లేదండి. ఏది ఇన్వైట్ చేసినోడు వాడు చెప్పాల్సిన అవసరం లేదు. నలుగురు పోతే ఆడ ఏం లేదురా అయిపోయింది, ఏం లేదురా అయిపోయింది అంటే వాడు అటే పోతాడు. అంటే ఇవాళ వీళ్ళ పరిస్థితి కూడా దానికి ఏం లేదని చెప్పిన వాళ్ళు ఎవరు? ఎందుకు ఆ చర్చ జరుగుతుంది? మరి ఆ ఏమి లేదన్న సంగతి ఈ ప్రభుత్వానికి అధికారంలోకి రావడానికి ముందు తెలీదా? అంటే ఇక్కడ ఒకటే నిమిషం, ఒక మాట ఏం లేదంటేనే 1,50,000 కోట్లు మూసికి పెడతామంట. వాళ్ళు గతంలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో 6 లక్షల కోట్ల అప్పు ఉన్నదని ప్రచారం చేసింది రేవంత్ రెడ్డి గారు. అదే బట్టి విక్రమార్క గారు మాకు ఎట్లా సంక్షేమ పథకాలు ఎట్లా వేయాలో మా కాంగ్రెస్ పార్టీకి తెలుసు అని చెప్పింది మీ పార్టీ వాళ్ళే. ఈ రోజు వాళ్ళు చెప్పుల దొంగ లెక్క చూస్తారు, మాకు లంక బిందెలు ఉన్నాయని చెప్పి మీ పార్టీ వాళ్ళే. అప్పుడు ఉడతలేదని చెప్పేది మీ పార్టీ వాళ్ళే. ఏది అనుభవం లేని మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయితే ఆయనకి జై తెలంగాణ అని చెప్పి అంటలేదు. తెలంగాణ రాష్ట్రానికి జై తెలంగాణ దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి ఉన్నది కదా, చెప్పమని చెప్పండి. రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు జై తెలంగాణ అన్నారు. ఈ తెలంగాణ ముఖ్యమంత్రి గారు జై తెలంగాణ ఏమంటున్నా ఇప్పుడు గతంలో ఇప్పుడు సోదరుడు అంటున్నాడు ఎంప్లాయీస్ యూనియన్స్ అందరూ మళ్ళీ కాంగ్రెస్ వైపు ఉన్నారు అని అంటాడు. గతంలో ప్రభుత్వాల వైపు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్న బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. సింగరేణి కార్మికులు వాళ్ళకి సపోర్ట్ చేశారు అంతకుముందు అధికారం రావడానికి ముందు. వచ్చిన తర్వాత టీఎఫ్యూ టీచర్స్ ఎంప్లాయీస్ కూడా యూనియన్స్ కూడా వాళ్ళకి అనుబంధంగా ఉన్నారు. అంటే మొన్నటికి మొన్న వాళ్ళకు అనుబంధంగా లేరు అనేది వాళ్ళ అవకాశవాదం అనుకుంటారా, లేకపోతే వాళ్ళ ప్రభుత్వంతో ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం వాళ్ళు అనుకూలంగా మారుతూ ఉంటుంటారు. సరే గతంలో ఏదేమైనప్పటికీ కూడా ఈ పార్టీ నుండి ఆ పార్టీకి పోయినా, ఆ పార్టీ నుండి ఈ సంఘాలు ఇటు వచ్చినాయా, ఇవన్నీ సహజం. నాయకులే మారిపోతున్నప్పుడు ఉద్యోగ సంఘాలు మాకున్నాయని వీళ్ళు మూరవద్దు వాళ్ళు వెళ్ళిపోయినారని వాళ్ళు నిరాశపడద్దు. ప్రధానంగా చర్చ ఏం జరుగుతుంది వాళ్ళ ప్రజాస్వామ్యంలో గ్రామీణ ప్రాంతాలలో ఇచ్చింది ఏంటి గత ప్రభుత్వం కానీ లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. ఒకప్పుడు ఇవాళ మా గ్రామం కూడా తెలుసు, ఇప్పుడు మాదిగలకు ఎస్సీ కాలనీ ఉందనుకోండి, అవి ఇందిరం ఇల్లే అంటారు. మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా అటు పోవాలనుకోండి, ఎక్కడ పోవాలంటే ఎస్సీ కాలనీ అంటాం, ఇందిరం ఇల్లు
ఓకే, అట్లా ఆ ఒరవడి ఉంది. కానీ ఈ 70 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్రలు కూడా ఇవాళకి కులాల ప్రాతిపదికన ఉచ్చరిస్తున్నారు. కులాల ప్రాతిపదికనే మళ్ళీ మీరు దూరం పెడుతున్నారు. కులాల ప్రాతిపదికనే మళ్ళీ సెక్షన్ ఆఫ్ పీపుల్ని మీరు ఈ పేదరికంతో ఇంకా పేదరికంగా నేను చూస్తున్నారు తప్ప ఒక కాంక్రీట్ డెవలప్మెంట్ ప్లాన్ అయితే రాజకీయ పార్టీలు చేస్తలేరు అనే దానికి చాలా నిదర్శనం. ఎందుకు నిదర్శనం అంటే ఇవాళ కూడా దేశంలో 80 కోట్ల మందికి రేషన్ కార్డు ఇస్తున్నావు అంటే బియ్యం లేవు అన్నట్టే. ఇప్పటికీ కూడా నువ్వు 4 కోట్లు 5 కోట్లు ఇల్లులు ఇచ్చినావు అంటే 70 సంవత్సరాలలో ఇల్లు లేనివాడు ఉన్నాడు అన్నట్టే. ఇప్పటికి కూడా ఉద్యోగ సంఘాలకు 5 డిఏలు ఇచ్చిండ్రు, ఛాయ్ తాగినంత టైంలో ఇచ్చేస్తా అని అన్నాడు. అంటే ఛాయ్ తాగినంత కంటే 18 నెలలు సరిపోతలేదా అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు నిరుద్యోగులు కూడా అంటున్నారు. అంటే గతంలో నేను ఏమంటున్నాను, దాని వచ్చేసి అందరు మిత్రులు అందరికి చెప్తున్నా, మీరు ఏం చేసిందని కాదు, ఎంత పెండింగ్ ఉన్నాయి, మీ కమిట్మెంట్స్ ఏంటి అనేది ప్రజలు మిమ్మల్ని చాలా క్షుణ్ణంగా ఆలోచిస్తున్నారు. చాలా వాళ్ళకి అర్థమవుతుంది. మేధావులు ఆలోచిస్తున్నారు, విద్యావంతులు వాళ్ళకి చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో మొన్నటువంటి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి నిరుద్యోగుల పాత్ర 75% ఉంది. ఆ 75% మళ్ళీ ఇవాళ అది ఇంపాక్ట్ అయ్యే పెను ప్రమాదం ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి మీ ఛానల్ ద్వారా ఏం రిక్వెస్ట్ చేస్తున్నట్టే, మీరు గ్రామీణ ప్రాంతంలో మీరు వికలాంగులకు కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఇవ్వకపోయినా కొన్ని కన్సిడరేషన్ ఉంటుంది. వికలాంగులను చూడంగానే ప్రతి ఒక్కరికి ఒక జాలి అనేది కలుగుతుంది. వాళ్ళకి ఫెసిలిటీస్ ఉండొచ్చు, ఉన్నా కూడా అంగవైకల్యం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్స్, అట్లాంటి సెక్షన్ ఆఫ్ పీపుల్ని మీరు విస్మరించేస్తే మీకు వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. మీరు నిరుద్యోగులు కానీ లేకపోతే ఉద్యోగస్తుల వాళ్ళ బకాయిలు కానివ్వండి, ఇవన్నీ చాలా ఇంపాక్ట్ అవుతుంది. మీరు మొన్న అనుకుంటున్నారు ఏది అంగన్వాడీ టీచర్స్ని వాళ్ళకు అంటే సడలింపు ఇచ్చారు, వాళ్ళు బేజ్ పెంచారు అంటే ఎందుకు చేశారు అంటే ప్రతి అంగన్వాడీ టీచరు ఒక 20 ఇళ్ళకు కనెక్ట్ అవుతారు. ఆ 20 ఇళ్ళలో ఎక్కడైతే పెను ప్రమాదం ఉందని రేవంత్ రెడ్డి గారు సరే వాళ్ళకి చేయాలి, ఓన్లీ ఓట్ల రూపంగానే చేసిండ్రని ప్రతిదానికి ఓట్లనే రేవంత్ రెడ్డి గారు చేసిండు, ఇక దీనికి ఓట్ల కోసమే చేసిండు అని అంటే మరి మిగతా కూడా చేస్తాడు కదా. అక్కడ వెసులుబాటు కూడా ఉండాలి. మీరు అన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి చేసేసి ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్ చేయనప్పుడు వాళ్ళలో నిరాశ నిస్పృహ ఇంకా ఉధృతం అవుతుంది. ఆ పరిస్థితి మీకు కూడా ప్రజలు కూడా మీకు ఎనఫ్ టైం ఇచ్చారు. దాన్ని త్వరితగతిన మీరు డబ్బులు సాగు గురించుకోకుండా మీరు తప్పకుండా నిరుద్యోగులకు కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, రైతు బంధు ఎలిజిబిలిటీ వాళ్ళకే చేయండి, వాళ్ళే హర్షిస్తారు. ఇప్పుడు మీరు ఒక 5 PM కిసాన్ పెట్టుకున్నారు కదా, వాళ్ళు ఒక 5 ఎకరాల భూమి వరకు పెట్టుకున్నారు, మీరు కూడా పెట్టుకోండి. వాళ్ళు ఏమి ఇప్పుడు ప్రధానమంత్రి మాకు PM కిసాన్ వస్తలేదని 20 ఎకరాలు కూడా ఎవడు పోయి అన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఒక క్లాజ్ పెట్టుకున్నారు. ఆ క్లాజ్ని మీరు క్లారిటీ ఇచ్చేసి ప్రజలు కూడా హర్షిస్తారు. ఇవన్నీ గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నంత ఈజీగా లేదు. ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీగా వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది, ఇంప్లిమెంట్ చేయనంత మాత్రాన మాకు మొత్తం టర్నప్ అవుతుంది అనే పరిస్థితి కూడా లేదు. ఇది బ్యాలెన్సింగ్ ఉంది. అంటే వన్ సైడ్